ఉన్నాయి ఆల్రెడీ లేని వాళ్ళకి పంపుతా. మరి మనము ఆ వడ్ల బీట్ కాడ సెంటర్లలో ఇవ 2500 ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పి ఓట్లు వేసుకున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు 2500 ఇస్తారా ఇయ్యరా అని గట్టిగా అడగాలన్నా వద్దా? మనం గా పని మీరు చెయ్యాలి. అప్పుడు మనం ఏం చెప్పాలి పబ్లిక్ కు? 2500 వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, 2500 రాని వాళ్ళంతా కారు గుర్తు కోటైంది. గంతే కదా. ఎందుకంటే ఒక విషయం ఆలోచన చేయండి. ఇప్పటికే కాంగ్రెస్ మోసం చేసింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. పూర్తి 100 రోజులు దొరికింది వాళ్ళకి. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చిందంటే 100 రోజులు నిండినాకనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. నీకు 100 రోజుల్లో చేయడానికి టైం దొరికింది, కానీ 100 రోజుల్లో నువ్వు అమలు చేయలే. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్ని 4 నెలల కాలంలో నానా తిప్పలు పెట్టింది. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలే. ఇప్పుడు కూడా మోసపోయి మళ్ళా కాంగ్రెస్ కోటేసినాం అనుకో, 5 ఏళ్లు గోస పెడుతుంది, 5 ఏళ్లు గోస ఉంచుకుంటుంది. మనం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వారికి సురుకు పెడితేనే ఇవన్నీ ఒక్కటొక్కటి గట్టిగా అమలు అవుతాయి. నెక్స్ట్ చూద్దాం. బోనస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రైతు బంధు ఎంత ఇస్తా అన్నాడు? జర చూపి బై, అది కూడా చెప్తా. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందరే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ చేసిన బిడ్డ ఏమన్నాడమ్మా? రైతు బంధు ఎకరానికి 15,000 అన్నాడు. అప్పుడు నేను యాసంగి రైతు బంధు వేస్తామని ఆర్థిక శాఖ మంత్రిగా ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది. మేము రెడీగా ఉన్నాం. రేపు ఆదివారం ఉంది, ఎల్లుండి సోమవారం నాడు మీకు టింగున మీ ఫోన్లు మోగుతాయి, రైతు బంధు పైసలు పడతాయని చెప్తే ఇదే కాంగ్రెస్ వాడు పోయి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిండు. ఇవి హరీష్ రావు పైసలు ఇస్తాంటుండు, ఇది ఆగబట్టాలని చెప్పింది. ఇంకా బయటకు వచ్చి ఏమన్నారు? ఇప్పుడు వస్తే 10,000 వస్తాయి, డిసెంబర్ 9 తర్వాత అయితే 15,000 రూపాయలు పడతాయి అన్నారు. అని ఆ పడే పైసలు ఆపిండ్రు. మరి గెలిచిండ్రు. ఇప్పుడు ఆ 10,000 పడకపోయా, 15,000 పడకపోయా. 4 నెలలు రైతు బంధు అంటే పెట్టుబడి సాయం. అవి నాట్లకో, దుక్కి మందుకో, కలుపుకో పనికి రావాలి. పంట కోతకొచ్చినా ఇంకా రైతు బంధు పురాగా పడకపోయా. వడ్లు కల్లాలకు వచ్చినా పడకపోతే అది రైతు బంధు అవుతుందా? కేసీఆర్ ఉండగా కరోనా వచ్చింది 2 ఏళ్ళు. కరోనా కష్టకాలంలో కూడా టైం మీద మన కేసీఆర్ రైతు బంధు అందించిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. మనమేమో శిలకు పెట్టిన పైసలు, గల్లపెట్టెల పెట్టిన పైసలు, గా పైసలు ఇవ్వమంటే కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, కమిషన్లు దొప్పిండ్రు, రైతులను మాత్రం మోసం చేసిండ్రు. మరి ఇలా రైతులను చివరి చూపు చూస్తున్నది. కేసీఆర్ కేమో రైతు అంటే మొదలు, కాంగ్రెస్ వాళ్ళు రైతు అంటే లాస్ట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులను రాచి రంపాన పెట్టా ఉన్నది. అని కరెంట్ అన్న చక్కగా వస్తుందా? ఆనాడు కేసీఆర్ ఉండగా మోటార్లు కాలేకపోతుండే, ఇవాళ మోటార్లు కాల్తలేవా? ప్రతి రైతుది ఒక్కసారో 2 సార్లు మోటార్ కాలింది. మోటార్ కాలితే 10,000 ఖర్చు అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. ఇవాళ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. కేసీఆర్ ఉండగా బోరు బండ్లు కనవల్లే ఊళ్ళల్లో. ఇవాళ కొత్తగా బోరు పొక్కలేస్తున్నారు, బాయిలు పూడిక తీస్తున్నారు. మోటార్లు కాలితే పెట్టుబడి ఖర్చు అవుతున్నది. మరి కేసీఆర్ ఉండగా ఎందుకు కాలలే మోటార్లు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కరెంటు లో వోల్టేజ్ వస్తున్నది, వచ్చినాది కరెంట్ వస్తున్నది, దొంగ రాత్రి కరెంట్ వస్తున్నది, గంటకోసారి ట్రిప్ అవుతున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడమంటే ఇక మస్తు తడుతాడు. మా దగ్గర కరెంటే పోతలేదు అంటాడు. ఇప్పుడు పోయిందా లేదా కరెంట్ మీ ముంగట? మీ ముంగట్టే ఇప్పుడు 20 నిమిషాలు కరెంటు పోయిందా లేదా? ఫ్యాన్లన్నీ బంద్ అయ్యి మీకు ఉబ్బర పోసిందా లేదా? మళ్ళీ కరెంట్ ఆడబోతుంది, బీఆర్ఎస్ వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు అని టీవీలలో జోరు మాట్లాడతాడు. ఇప్పుడు మీరే సాక్ష్యం కదా. మొన్న నేను నిజాంపేట పోయిన, రామాయణపేట పక్కన నిజాంపేటలో గిట్లనే నేను మైక్ ఇస్తున్నా, కరెంటు పోయింది. పాపన్నపేటకు వచ్చినా మాట్లాడదామంటే కరెంటు పోయింది. పూట కరెంటు పోతుంది, కోతలు మాత్రం ఫుల్ కోతల రాయిలు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు.
కరెంట్ ఏమవుతలేదంటారు. ఇది పోయింది కాదా, మీరు కాదా సాక్ష్యం? జర మా విలేకరులు గట్టిగా రాయింది భయ్, ఊరికే మీరు మెత్త మెత్తగా రాస్తారు. ఉన్న విషయం రాయి, నేను అబద్ధం రాయమంటలేదు. ఈ విషయం కూడా ఇవాళ ప్రజల్లో పెట్టాలి. అంటే ఇలా రైతుల విషయంలో ఏదైనా ఒక్కటన్నా అమలైందా? రైతు బంధు 15,000 అన్నారు, మోసం. వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. 2 లక్షల రుణమాఫీ అన్నారు, మోసం. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. అన్ని మోసమే కదా. ఒక్క మాటను నిలబెట్టుకున్నారా? రైతులకు ఇచ్చిన ఒక్క మాటనన్ను అమలు చేసిండ్రా? గద్దెనెక్కిండ్రు, రైతులను మాత్రం ఎల్లెలకెల పడేసిండ్రు. మరి ఇప్పుడు మనం అందరం కలిసి ఈ కాంగ్రెస్ వారికి గట్టిగా మనం గుణపాఠం చెప్పాలన్నా వద్దా? మీరు ఆలోచన చెయ్యండి. ఒక్క పనినే చేసిండా రైతులకు? నేను ఇంకో మాట అంటే పోయి పాపన్నపేట వాళ్ళు మీరు ఏమనుకోవద్దు. కేసీఆర్ రాకముందు, మన గవర్నమెంట్ రాకముందు, మా శశిధర్ రెడ్డి అన్న అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో గణపురం కాలువ నీళ్లు ఇవ్వాలంటే మనం జీబులు కట్టుకొని హైదరాబాద్ పోకపోదుమా? పంట పంటకు తిప్పల కొట్లాడుదుమా లేదా? ఇప్పుడు ఎప్పుడైనా ఒక్క జీబు కట్టినా అదే మీరు? అరే గట్టిగా సీటీ కొట్టి అడికెళ్ళి సింగూరులో గేట్లు ఆవట్టాం, నీళ్ళు రాలే. మంజీరా మీద ఆ రోజు ఒక్క చెక్ డ్యామ్ ఉండనా? ఇప్పుడు మేము చెక్ డ్యాములు కట్టినాక మీ నీళ్ళ ఊట పెరగలే, బాయిలలో బోర్లలో నీటి ఊట పెరగలే. మరి 50 ఏళ్లలో ఒక్క చెక్ డ్యామ్ కాలే. మన బీఆర్ఎస్ రాగానే ఇవాళ చెక్ డ్యాములు కట్టినాక రైతులకు మేలైందా లేదా? అరే మీ గుండువాగు మేలు తవ్వకపోతే ఎవరు తవ్వినే? తవ్వినాడే కాంగ్రెస్ గవర్నమెంట్ లో, తెలుగుదేశం కూడా తవ్వినాడే. గుండువాగు తవ్వుకున్నాం, చెక్ డ్యాములు కట్టినాం, గణపురంకి ఎప్పుడంటే అప్పుడు నీళ్లు ఇచ్చి ఆ కాలువలు మంచిగా చేసి బంగారం వల్ల 2 పంటలు పండేటట్టు చేసినామా లేదా? ఆలోచన చేయండి, దయచేసి ఆలోచన చేయండి. మేమేమో మన కేసీఆర్ 10,000 రైతు బంధు అంటే ఇచ్చిండు, వడ్ల బీటీ ఊరూరికి పెట్టిండు, మద్దతు ధర ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ మాట అంటే మాట మీద నిలబడ్డాడు. కాంగ్రెస్ వాళ్ళు